హరే కృష్ణ. ఈరోజు గురువుగారు శ్రీమద్ భాగవతము 3వ స్కందము అధ్యాయం 26 శ్లోకం నంబర్ 21, 22ను చర్చించబోతున్నారు. ఈరోజు శ్లోకాల సారాంశము: వాసుదేవ సంకర్షణ అనిరుద్ధ ప్రద్యుమ్నలను సేవించుట వలన ఫలితాలు. ఈరోజు గురువుగారి ప్రవచనం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ. ఈరోజు శ్రీమద్ భాగవతము 3వ స్కందము 26వ అధ్యాయము భౌతిక ప్రకృతి ప్రధాన తత్వములు 21 మరియు 22 శ్లోకాలు మనం చర్చిద్దాము. యత్తత్సత్వగుణం స్వచ్ఛం శాంతం భగవత పదం యదాహుర్వాసుదేవాఖ్యం చిత్తం తన్మహత్ ఆత్మకం. 22వ శ్లోకం. స్వచ్ఛత్వం అవికారత్వం శాంతత్వమితి చేతసః వృత్తిభిర్లక్షణ ప్రోక్తం యథాపాం ప్రకృతి పరా. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినిధి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, గౌరనితాయ్ భగవాన్ కి జయ, జగద్గురు శ్రీల ప్రభుపాద్ కి జయ. ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా విశేషమైంది. ఎందుకంటే భగవంతుడి యొక్క 4 రూపాలు, చతుర్వ్యూహము, వాళ్ళని సేవించడం వల్ల కలిగే ఫలితాలు. అసలు ఆ చతుర్వ్యూహం ఎక్కడి నుంచి వచ్చింది? సో దానికి ఆచార్యులు భాగవతం చెప్తుంది. భగవంతుడు కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణ భగవానుడు, బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు, ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. గోవిందుడు అనాది, సర్వకారణ కారణుడు. అటువంటి కృష్ణుని ఈశ్వర పరమకృష్ణ. ఈశ్వర అంటే కంట్రోలర్, నియంత్రించేవాడు. ఆ నియంత్రించే వాళ్ళు చాలా హైరార్కీ, చాలా లెవెల్స్ లో ఉంటారు. లైక్ ఎగ్జాంపుల్, మన ఇంటి నుంచి తీసుకుంటే ఇంట్లో తల్లి కొందరిని నియంత్రిస్తుంది, తండ్రి కొందరిని నియంత్రిస్తూ ఉంటారు, అన్న తమ్ముళ్ళలో అందరికంటే పెద్దవాడు కొందరు నియంత్రిస్తూ ఉంటారు. ఆ విధంగా నియంత్రణలో చూసుకున్నట్టయితే ఇంద్రుడు కొంతమందిని నియంత్రిస్తూ ఉంటాడు. తర్వాత ప్రతి లోకంలో ఆ లోకం, లైక్ సూర్యలోకం, సూర్యుడు నియంత్రిస్తూ ఉంటాడు. చంద్రుడు చంద్రలోకంలో నియంత్రిస్తూ ఉంటాడు, కంట్రోల్ చేస్తూ ఉంటాడు, నియంత్రణ. బ్రహ్మ, శివుని కూడా ఈశ్వర అంటే, సో వాళ్ళు కూడా కొంత లెవెల్లో కంట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ భగవంతుడు సుప్రీం, పరం ఈశ్వర పరమకృష్ణ. అంటే కంట్రోలర్స్లలో అందరికంటే కూడా సుప్రీం కంట్రోలర్ కృష్ణ. ఎటువంటి వాడు కృష్ణుడు? సచ్చిదానంద విగ్రహ. భగవంతుడు సచ్చిత్ ఆనంద, నిత్యుడు, ఆనందమయుడు, జ్ఞాన సంపూర్ణ పరిపూర్ణ జ్ఞానమయుడు భగవంతుడు. ఆ భగవంతుడు ఆది అన్నాడు. సో ఆ భగవంతుడి కంటే ముందు ఎవరు ఉండరు. భగవంతుడి తర్వాత ఇమ్మీడియట్ ఎక్స్పాన్షన్ బలదేవుడు, బలరాముడు. బలరాముడి నుంచి మనకు
నెక్స్ట్ మొదటి చతుర్వ్యూహం వాసుదేవ, సంకర్షణ, అనిరుద్ధ, ప్రద్యుమ్న. సో వారి నుంచి మళ్ళీ నారాయణ, సంకర్షణ నుండి అంటే ఆ చతుర్వ్యూహం నుంచి నారాయణుడు రావడం, నారాయణ నుంచి మళ్ళీ నెక్స్ట్ చతుర్వ్యూహము రావడం జరుగుతుంది. ఆ నెక్స్ట్ చతుర్వ్యూహం నుంచి మళ్ళీ కారణోదక సాయి విష్ణువు ఆ విధంగా మనకు విస్తరణ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చతుర్వ్యూహం నారాయణ నుంచి వచ్చినటువంటి చతుర్వ్యూహం ఎవరైతే ఉన్నారో వాళ్ళని సేవించడం వల్ల ఈరోజు మనము ఫలితాలు తెలుసుకుందాం. మనం అనుకున్న దేవతల్ని కూడా పూజ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయో మనం తెలుసుకుంటాం. సో ఈరోజు ఆ దేవతలతో కంపేర్ చేస్తూ మనకు అంటే వాళ్ళని పూజ చేసేటప్పుడు కూడా మన యొక్క లక్ష్యం ఏముండాలి అనేది తెలుసుకుందాం మనం. తాత్పర్యము భాష్యం శ్రీల ప్రభుపాద రచించారు. దేవదేవుని ఎరుగుటకు స్వచ్ఛమును శాంతమును అయిన స్థితియు సాధారణంగా వాసుదేవ అని పిలువబడినది. అగు సత్వగుణము మహత్తత్వమునందు ప్రకటమగును. సో సత్వగుణం 3 గుణాలు కూడా మహత్తత్వం అంటే ఈ భౌతిక ప్రపంచము ప్రకటితం అవ్వడానికి భగవంతుడి నుంచి వెలువడినటువంటి మహత్తత్వము. ఈ మహత్తత్వం త్రిగుణాలతో కూడుకున్నది. దీంట్లో ముఖ్యంగా సత్వగుణము మహత్తత్వం నుంచి ప్రకటితం అవుతుంది అంటున్నారు. తర్వాత భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మన దగ్గర ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్, అర్హత, మన మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. తర్వాత ఏ జీవుడితే శాంతంగా ఉంటాడో ఆ స్థితిలోనే ఆ స్థితిని వాసుదేవ అంటా ఉంటారు. తర్వాత దీనికి మరి వాసుదేవ స్థితిని పొందిన వాళ్ళని ఏమంటారు? వాసుదేవ స్థితిని ఎలా పొందగలుగుతాం? వాసుదేవ స్థితి అంటే భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవడం. దానికి భగవద్గీతలో 7వ అధ్యాయం 19వ శ్లోకంలో బోధించారు. బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వం ఇతి మహాత్మా సుదుర్లభః. అంటే వాసుదేవ స్థితికి చేరుకునే వాళ్ళని మహాత్ములు అంటారు. అటువంటి మహాత్ములు సుదుర్లభము అంటున్నారు. అంటే చాలా అరుదు ఆ స్థితికి వెళ్ళేవాళ్ళు, మిక్కిలి అరుదు. ఆ స్థితికి మనందరం కూడా ప్రయత్నం చేస్తున్నాము. మరి దాంట్లో తాత్పర్యంలో చెప్తున్నారు, జ్ఞానవంతుడు పెక్కు జనన మరణముల పిదప. జ్ఞానమైతుంది ఇప్పుడు, కానీ థియరిటికల్ ఉంది. ప్రాక్టికల్ మనకు ఎన్నో డిఫికల్టీస్ వల్ల అప్లై చేయలేము. కాబట్టి జ్ఞానవంతుడైన వాడు పెక్కు జన్మ, మరి జ్ఞానం వచ్చింది ఇంకా మళ్ళీ మళ్ళీ తిరిగి ఎందుకు జన్మలు? వాసుదేవ స్థితికి మనం తెలుసుకోవాలంటే ఎందుకు అన్ని జన్మలు అవసరం ఉందా మనకు? సో కాబట్టి అన్ని జన్మలు ఎందుకు అవసరం పడుతుంది అంటే మనం ప్రాక్టికల్ అప్లై చేయలేకపోతున్నాం. మన దగ్గర ప్రాక్టికల్ అంటే మనం దాన్ని మన నిజ జీవితంలో అమలు పరచలేము. దాన్ని ఏదైతే మనం వింటున్నామో, చదువుతున్నామో దాన్ని మనము మన జీవితంలో తీసుకురాలేకపోతున్నాం. మార్పు తీసుకురాలేకపోతున్నాం. కాబట్టి అలా ఎవరైతే మార్పు తీసుకొని రాలేకపోతారో, జ్ఞానం ఉంటుంది ఈ లైఫ్‌లో, సరే నేను వాసుదేవ స్థితి గురించి అర్థం చేసుకున్నాను. కానీ దాంట్లో ఒక 10% నా జీవితంలోకి తీసుకొచ్చాననుకోండి. ఇంకా 90% ఉంది గదా! ఇంకా 90% ఉంది గదా! ఆ ఆ 90% మరి నేను జ్ఞానమైతుంది. ఇంకా 90% నేనెప్పుడు తీసుకొని రాగలుగుతాను?
హరే కృష్ణ వాయిస్ రావడం లేదు గురుజీ. వాసుదేవ స్థితి చేరుకోవడం అనేది చాలా మిక్కిలి అరుదు. అంటే ప్రాక్టికల్ వేలో ఆ స్థితికి చేరడం అనేది మనకు భగవంతుడు భాగవతంలో కూడా బోధించారు. భగవద్గీతలో కూడా బోధించడం జరిగింది. అంటే దానికి ఈ భాగవతంలో వాసుదేవ స్థితి 1.2.28-29 ఈ శ్లోకంలో మనకు బోధించారు. అంటే ఆ స్థితికి చేరుకోవడం ఏంటంటే ప్రతి ఒక్కరూ తన పూర్వ జన్మల వాసనల వల్ల మనం ఇతర దేవత ఆరాధనలో ఇతర అంటే ఆ వైదిక సాంప్రదాయం ప్రకారం మన జీవన విధానము మనకు ఎన్నో దేవతారాధనలను శాస్త్రాలు బోధించడం జరిగింది. దాంట్లో మన జీవనాన్ని కొనసాగిస్తున్నాము. కానీ అది వాసుదేవ స్థితి కాదు. వాసుదేవ స్థితి అంటే సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతి పొంది భగవంతుడే నా సర్వస్వము, భగవత్ సేవనే నా జీవితం యొక్క పరమ లక్ష్యము అని ఎవరైతే చేరుకుంటారో జ్ఞానం అయితే ఉంది. ఇప్పుడు భగవద్గీత భాగవతం తెలుసుకుంటున్నాము. వాసుదేవ ఇప్పుడే మొత్తం ఏ విధంగా మనకు సర్వస్వం అనేది అలా కన్విన్స్ అయ్యి శ్రీమద్ భాగవతం 1.2.28-29 వెరీ వెరీ ఇంపార్టెంట్ శ్లోక. ఇది అందరు నోట్ చేసుకోండి. మీ దగ్గర భాగవతం ఉంటే అది తీసి చూడండి. సో దీంట్లో భగవంతుడు చెప్తున్నాడు, సో ఇది ఆ మొత్తం 1.2.28-29 వాసుదేవ పరా వేద వాసుదేవ పరామగా వాసుదేవ పరామగా వాసుదేవ పరాక్రియా వాసుదేవ పరం జ్ఞానం వాసుదేవ పరం తపః వాసుదేవ పరం ధర్మో వాసుదేవ పరా గతి సుదేవ పరాగతి. సో ఇక్కడ వాసుదేవ స్థితి గురించి మన జీవితంలో అంటే మన నిజ జీవితంలో ఏమైతే కావాలో అవన్నీ కూడా వాటికి లక్ష్యమే వాసుదేవుడు. అంటే భగవంతుడి యొక్క ఎక్స్పాన్షన్ ఏ విధంగా అనేది మీ దగ్గర భాగవతం ఉంటే మీరు చూడొచ్చు. వాసుదేవ పరావేద, వేద అంటే జ్ఞానము, శాస్త్రములందరి జ్ఞానం యొక్క పరమ లక్ష్యము. మీరు ఏదైనా జ్ఞానం పొందుతున్నారంటే ఆ జ్ఞానము యొక్క మామూలు లక్ష్యం కాదు, పరమ లక్ష్యము శ్రీకృష్ణ భగవానుడు, ఆ వాసుదేవుడు. తర్వాత చాలా మందికి మేము యజ్ఞాలు చేస్తున్నాం ప్రభు. ఏ యజ్ఞం చేస్తున్నారు? యజ్ఞం యొక్క యజమాని మనకు ద్వాపరయుగంలో కూడా ధర్మరాజు యజ్ఞం తలపెడతాడు. అరేంజ్మెంట్స్ అయ్యాయి. యజ్ఞం యొక్క యజమాని ఆర్ యజ్ఞానికి ముఖ్యమైనటువంటి ఆరాధ్య దైవము ఎవరు అని అక్కడ అడిగినప్పుడు సో సహదేవుడు ప్రపోజ్ చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు. దాన్ని భీష్మ పితామహుడు ఒప్పందం చెప్తారు, అంగీకరిస్తారు. కానీ అక్కడ వ్యతిరేకం ఎవరు చేస్తారు? శిశుపాలుడు. ఆ యజ్ఞానికి లేదు, కృష్ణుడు సో కృష్ణుడిని నిందిస్తాడు. కృష్ణుడు యజ్ఞానికి ముఖ్యుడుగా మనం చూడకూడదని చెప్పేసి అప్పుడు ఆయనకు దండించడం జరుగుతుంది. కాబట్టి యజ్ఞాచరణ యొక్క ప్రయోజనము, మనం ఏదైనా యజ్ఞం చేస్తున్నామంటే
దానికి ఆ వాసుదేవుడైనటువంటి కృష్ణ భగవానుడే ఆయనని సంతృప్తి పరచకుండా మీరు ఏదైనా యజ్ఞం చేశారంటే అది యజ్ఞం కింద కౌంట్ రాదు. సో కాబట్టి నిజంగా యజ్ఞాచరణ అంటేనే భగవంతుని సంతృప్తి పరచడం. అందు గురించే మనకు ద్వాపర యుగంలో కృష్ణుడు నందబాబా యశోద మాత ఇంట్లో ఆ, అవతరించినప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఆనవాయితీ ప్రకారం వాళ్ళ పూర్వీకుల ధర్మం ప్రకారం ఎవరి సంతృప్తి వాళ్ళు యజ్ఞం చేస్తూ ఉంటారు, అంటే పూజ చేస్తూ ఉంటారు. ఇంద్ర పూజ రెడీ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే స్వయం భగవంతుడు అక్కడ ఉన్నప్పుడు ఇంద్ర పూజని భగవంతుడు నిరాకరిస్తాడు. ఓకే, భగవంతుడు లేడు, చేస్తా ఉన్నారు, ఓకే. కానీ భగవంతుడు స్వయం తనని సేవించమని ఇండైరెక్ట్ ఇలా గోవర్ధనుని సేవించమంటాడు. ఎప్పుడైతే గోవర్ధనుని సేవించమంటాడో ఆ సేవలని కూడా తను స్వీకరిస్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడు మనందరికి డైరెక్ట్ చెప్తా ఉన్నాడు, ఎస్, వాసుదేవుని సేవించడమే యజ్ఞం, అంటే వాసుదేవుడి ప్రీత్యర్థం మాత్రమే ఉండాలి. తర్వాత యోగా, చాలా మంది ధ్యాన యోగా, ఆ యోగా, ఈ యోగా అంటారు. యోగం అనేది ఆ భగవంతుని అనుభూతం అనర్చుకున్నట్టుకే యోగం నిర్దేశింపబడింది. ఇక్కడ భగవంతుడు అంటున్నప్పుడు దయచేసి ఇంకా వేరే మీ ఇష్టం ఉన్న దేవతని భగవంతుడు అనుకోకండి. భగవంతుడు అంటే కృష్ణ, విష్ణు, వారు మాత్రమే వాసుదేవుడు అనేది, వీళ్ళు మాత్రమే భగవంతుడు. ఎందుకు అనేది కూడా చాలాసార్లు చెప్పాము. షడైశ్వర్య సంపన్నుడు భగవంతుడు. బలము, సంపూర్ణ బలము, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యం, సంపూర్ణమైనటువంటి ఆ ఆ కీర్తి ప్రతిష్టలు, మొత్తం ముల్లోకాలు కదా, అఖిలాండ కోటి బ్రహ్మాండాల్లో భగవంతుడి కీర్తి ప్రతిష్టలు మారుమోగుతూ ఉంటాయి. తర్వాత అందంలో భగవంతుని మించిన వాళ్ళు ఎవరు లేరు. తర్వాత జ్ఞానము, తర్వాత వైరాగ్యము, తర్వాత కామ్య కర్మ, వాసుదేవ పరాక్రియ, కామ్య కర్మల ఫలములన్నీ అంత్యమున అతని చేతనే భగవంతుడి చేత అనుగ్రహింపబడ్డవే నిజమైన కర్మ, లేకుంటే అది వికర్మ. భగవత్ ప్రీత్యర్థము చేసే కర్మ అది అకర్మ. అంటే మన దేహానికో మన ఇంకా సభ్య సమాజానికో సంతృప్తి పరచడానికి కేవలం, అంటే భగవంతుడి యొక్క ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఎవరైతే కర్మలు చేస్తారో ఆ కర్మ అది వికర్మ, లేకుంటే సకామ కర్మ అవుతుంది. కానీ ఆ కర్మ అంటే మనకు ఈ దేహం మళ్ళీ తిరిగి దేహాన్ని పొందేటువంటి కర్మ, మనకు ఫలము ఇవ్వనటువంటి కర్మ. మన యొక్క గోల్ ఏంటి? జన్మ మృత్యు జరా వ్యాధి, ఈ జన్మ మృత్యు అనే చక్రం నుండి బయటపడాల. మరి బయటపడాలంటే మనం చేసే ప్రతి కర్మ భగవంతుడికి ప్రీతిని కరమైనటువంటి కర్మ ఉండాలి, భగవంతుడిచే అనుగ్రహింపబడేటువంటి కర్మ మాత్రమే ఉండాలి. తర్వాత జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకోవటము, అది మాత్రమే నిజమైనటువంటి జ్ఞానము. తర్వాత తపస్సులు, సర్వ విధమైనటువంటి తపస్సులు, భగవంతుని తపస్సు చేస్తున్నామంటే ఆ భగవంతు తెలుసుకోవడము, లేదంటే భగవంతుడి ప్రీతి కొరకు మనము తపస్సులు చేయాలి. తర్వాత భగవంతుని యొక్క పరమ ధర్మము, ఆ భగవంతుని దేవాది దేవుని యొక్క భక్తియుక్త సేవను గుర్చిటే వాసుదేవో పరో ధర్మ. సో నిజమైనటువంటి పరమ ధర్మము భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయటము. ఈ 7 ఫార్ములాస్ పాటించడం వల్ల మానవ జన్మ యొక్క పరమ గతి భగవంతుడు, దేవాదేవుడు అయినటువంటి కృష్ణ భగవానుడు ఆరు వాసుదేవుడే పరమ గతి అయి ఉన్నాడు, పరాగతి. సో ఇది మనకు వాసుదేవ స్థితి. మనం జీవితంలో ఈ 8 తప్ప 7 తప్ప ఇంకోటి ఏం చేయలేము. 8వది మన యొక్క డెస్టినేషన్, అంతిమ గోల్ మనకు భగవంతుడే అయి ఉండాలి. నెక్స్ట్ భాష్యం. వాసుదేవ ప్రకటము దేవదేవుని అవగతం చేసుకునే స్థితి శుద్ధ సత్వం అని పిలువబడును. సో మనము సత్వగుణంలో ఇప్పుడున్నాము. వాసుదేవుడి యొక్క స్థితి అంటే భగవంతుని ఈ 8 స్థితుల్లో మనం నెలకొని ఉండడాన్ని శుద్ధ సత్వం అంటారు. శుద్ధ సత్వం నందు ఇతర గుణముల రజో తమో గుణము అతిక్రమణ ఉండదు. అంటే ఇక్కడ మన భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఈ 3 గుణాల్లో సమ్ టైమ్స్ ఈ కాంపిటీషన్ నడుస్తూ ఉంటది. లేదంటే మనం ఏదన్నా కర్మ చేయాలి, సపోజ్ లైక్ బ్రహ్మముహూర్తంలో మనకు ఆరోగ్యం బాగుంది, అన్నీ ఉన్నాయి, హాయిగా పడుకోవాలనిపిస్తుంది, అది తామసి గుణం. అంటే ఆ సమయంలో సత్వగుణంలో ఉండాల్సిన వాళ్ళము
తమో గుణంలోకి పడిపోతాం. అంటే తమో గుణం మనం లీడ్ చేస్తది. మన దేహాన్ని లీడ్ చేసి పడుకోమంటది. చాలా మంది ఆరోగ్యం బాగుంటాయి, అన్నీ ఉంటాయి. కానీ లేవలేకపోతున్నాను ప్రభుజీ. ఓకే, మీ తప్పు లేదు. మీ లోపల ఉన్న గుణం తప్పు. ఆ గుణాన్ని అణిచివేయండి. అదే శుద్ధ సత్వానికి ఎదిగిన వాళ్ళ పైన ఈ రజోగుణము, తమో గుణం ప్రభావం ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. ఏమంటే శుద్ధ సత్వం నుండి ఇతర గుణముల రజోగుణము, తమో గుణం అతిక్రమణ ఉండదు. అదే సత్వగుణంలో ఉన్నప్పుడు ఉంటుంది. సత్వగుణాన్ని కొన్నిసార్లు నువ్వు కొంతసేపు ఆగు, నువ్వు మాట్లాడకుండా ఉండు, నువ్వు నేను చెప్పినట్టు వినాలని రాత్రిపూట 12 వరకు పడుకోరు. అది తమో గుణం. ఏదో చూస్తా ఉంటారు. సో పొద్దున లేవలేదేంటి మాతాజీ, మంగళారతికి రాలేదు ప్రభుజీ అంటే, ప్రభుజీ కొంచెం రాత్రి లేట్ అయింది. రాత్రి లేట్ అనేది తమో గుణము. పొద్దున బ్రహ్మముహూర్తం లేవకపోవడము తమో గుణం. అంటే మన పైన తమో గుణ ప్రభావం ఉంది. అదే ఒక్కసారి శుద్ధ సత్వానికి ఎదిగితే ఈ 2 గుణాల యొక్క ప్రభావం ఉండయి అని చెప్పి. తర్వాత మనం చాలాసార్లు ఆధ్యాత్మిక కార్యక్రమం సాధు సంఘం ఉంటుంది. సో ఎవరికైనా అడుగుతా, ప్రభు ఏం చేయాలా ప్రభుజీ, కొన్ని పనులుండే, పనుల వల్ల ఆ పనులు ఏమొస్తుంది ఆయనకు, డబ్బులు, మేబీ బిజినెస్ ఉండొచ్చు, జాబ్ ఉండొచ్చు. మనస్సు ఉంటే మార్గాలు ఉంటాయి, ఉండకుండా ఉండదు. సో సాధు సంఘ కార్యం వల్ల నాకు ఆత్మ సంపద, ఆధ్యాత్మిక సంపద, వైకుంఠానికి, గోలోకానికి వెళ్ళేటువంటి మనకు కదా, మన పిల్లలు సపోజ్ అవుట్ ఆఫ్ కంట్రీ అమెరికాలో సీట్ వచ్చింది, 10 లక్షలు కట్టాలా. అతనికి రిక్వెస్ట్ చేస్తే మనకు చెప్తాడు, సరే ఇన్స్టాల్మెంట్లో కట్టండి అంటాడు. ఒక 2, 3 or 4 ఇన్స్టాల్మెంట్స్, 2.5. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఒక 2.5 కట్టామనుకోండి, ఇంకెంత బ్యాలెన్స్ ఉంటుంది, 7.5. సెకండ్ ఇన్స్టాల్మెంట్ 2.5 కట్టాము, ఇంకా 5 బ్యాలెన్స్. అలాగే ప్రతి సాధు సంఘానికి మనము సాధు సంఘ కార్యక్రమానికి వెళ్ళి కేవలం అక్కడ మనకు తోచింది అక్కడ ఏదన్నా సేవ, ఏమీ లేదంటే శ్రవణ సేవ అయితే ఉంటుంది, కీర్తన సేవ ఉంటుంది, జపం సేవ ఉంటుంది. లేదంటే మనము భగవంతుని ప్రే చేసి, గురువుని ప్రే చేసి, ప్రభు నేను సాధు సంఘానికి వస్తున్నాను, నాకు కొద్దిగా సేవని ప్రసాదించండి. ఎలా అయితే మన పిల్లలు అమెరికా పంపడానికి డబ్బులు అక్కడ ఇక్కడ కలెక్ట్ చేసి ఆ లోన్లు తీసుకొని మన చుట్టాల బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర వెళ్ళి కలెక్ట్ చేసుకొని ఎలా డిపాజిట్ చేస్తామో, ఇది కూడా భగవంతుడు చెప్తున్నాడు. మీ పర్సనల్ సాధనతో పాటు సాధు సేవ చాలా ముఖ్యమైనటువంటిది. సాధు సంఘ కార్యక్రమంలో భక్తులని సేవించడం వల్ల మీకు చాలా, ఎలాగైతే మనం డిపాజిట్ చేసినప్పుడల్లా మనకు బ్యాలెన్స్ తగ్గుతుందో, మనం కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడానికి ఈ యొక్క కార్యక్రమాలు, సపోజ్ మనం 10% ఉన్నాను, సో మనకు 0.5%, 1%, 2% సాధు సంఘ కార్యక్రమంలో మనం సేవించడం వల్ల ఆటోమేటిక్గా మన ప్రోగ్రెస్ జరుగుతుందంట. మన పిల్లలతో కూడా అందు గురించే అట్లీస్ట్ తీసుకొని వెళ్ళండి. ఎన్ని పనులున్నా ఆ రోజు కర్మాప్యేకం తస్య దేవస్య వాసుదేవ పరాయోగ, వాసుదేవ పరా క్రియ. వాసుదేవుడి యొక్క క్రియ అంటే కర్మనే అతి ఉత్తమమైనదిగా మనం భావించాలి. అటువంటి దానిపైన రజోగుణం, కర్మ లేదు ప్రభు, వేరే పనులు ఉండే, షాపింగ్ పోయిన ఉండే, సత్సంగ రాలే, లేకుంటే ఇంకా చుట్టాలు ఇంకా ఎక్కడో వేరే నెక్స్ట్ డే కూడా వెళ్ళొచ్చు, సండే చుట్టాల దగ్గరికి వెళ్ళినాం, అక్కడ అందుగురించి ఇక్కడ రాలేదు, లేకుంటే ఇంకెక్కడో వెళ్ళినాం, ఇక్కడ రాలేదు అంటాం. అది అంటే కర్మ, క్రియ. మనం ఇక్కడ రావాలంటే రావచ్చు, వచ్చినా ఏం చేస్తాం మనం, అసలు సేవ కొరకు రాకుండా ఎండింగ్లో వచ్చామనుకోండి, వాట్ ఈస్ ద పాయింట్ చెప్పండి. ఒకటి మన చేతుల్లో ఉంటుంది, కొన్నిసార్లు లేదని కాదు, కానీ నెగ్లిజెన్స్ అక్కడ మీ తప్పు కాదు, మీ లోపల ఉన్న గుణాల తప్పు. మీ లోపల ఉన్న ఐదర్ రజోగుణ ఏం చేస్తుంది, ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం వచ్చి శుద్ధ సత్వము. రజోగుణం ఏంటి, మన కామ్య కర్మల పట్ల దీన్ని అవాయిడ్ చేసి మనం అటు తీసుకెళ్తుంది. సో దయచేసి నేను ఎవరికి తప్పుపట్టలేదు, మీ లోపల ఉన్న గుణాన్ని తప్పుపడుతుంది. ఆ గుణాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఎస్, నన్ను సాధు సంఘంకి వెళ్లకుండా వేరే పనికి పురమాయిస్తుంది, మనని ఎంకరేజ్ చేస్తుంది. అదెవరు, మన లోపల ఉన్నటువంటి రజోగుణం. అప్పుడు ఐడెంటిఫై చేయాలి, అరే నేను అక్కడ శుద్ధ సత్వంలో వెళ్ళి మన భగవత్ సేవ, భగవద్ భక్తుల సేవ చేయవలసిన వాణ్ణి, నాకు ఇటువంటి కార్యం వచ్చింది. ఓకే, ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ పోస్ట్పోన్ ఆర్ ముందు వెనక. ఇప్పుడు ఎగ్జాంపుల్, మనం సెకండ్ సాటర్డే మనకు దివ్యమైనటువంటి రోజు. ఆ రోజు ఏంటి, ఆ రోజు స్పెషల్ ఏకాదశి,
వామన అవతరణ దినము, ఆ రోజు వామనదేవ అవతరణ దినము. మరి ఆ రోజు భగవద్గీత తీసుకోవడానికి వచ్చేవాళ్ళు చాలా గొప్ప అదృష్టం. మరి అనుకోకుండా మనకు ఆ విధంగా కోయిన్సిడెన్స్ అవుతా ఉంది. ప్లస్ జపమాల తీసుకునే వాళ్ళు గొప్ప అదృష్టవంతులు. అందరం కలిసి సాధు సంఘ మరి ఆ రోజు సేవ చేయడానికి ఇందాక అనుకున్నాం మనం, నిన్ననే ఎప్పుడో చెప్పినట్టున్నా, ఆల్రెడీ ఎవరైతే గీతా దానం చేస్తున్నారో వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ గీతా దానంలో వెల కట్టలేరు. సో గీతా దానంతో పాటు మనకు ఆ గురుదేవులు శ్రీపాద్ ప్రభుపాదుల వారి కృప వల్ల వాళ్ళకి ఈవెన్ మనము ఏం చేయాలనుకుంటాము, కర్మ భగవంతుడి యొక్క హరినామం ఈ రోజే వచ్చింది. మళ్ళీ నామామృతం ఈరోజు ప్రారంభించాం. హరినామ దానం చేయాలనుకుంటున్నాము. దానికి ఏమి డొనేషన్ అవసరం లేదు. అక్కడే వచ్చి మీరు మాల ఎవరు మీ ఇష్టం, ఎన్ని మాలలు కొంటారా తీసుకుంటారో దానం చేయండి. సో అది దానాల్లోకెల్లా ఆచార్యులు చెప్తా ఉంటారు, సౌకాం చోడికే సౌ అంటే 100 పనులు. పొద్దున అంటారు లేస్తాం కానీ స్నానం లేట్ అవుతుంది. 100 పనులు వదిలేసి స్నానం చేయండి. తర్వాత హజార్ కామ్ చోడుకే భోజన్ కరో. మనం చేసేదే పని, దినమంతా చేసేది భోజనం కొరకు. చాలా మంది ఏమంటారు, 3 గంటలకు తింటాను బాబు, నా పని అంతా అయిన తర్వాత భగవత్ ప్రసాదం తీసుకోండి. హజార్ కామ్ చోడుకే భోజన్ కరో, లాఖో కామ్ చోడుకే దాన్ కరో. దానం కరో. దానం చేయడానికి ఈ చేతులు ఉన్నాయే దానం చేయడానికి, కానీ మనము దానం చేయలేకపోతాం. మరి ఎందుకు చేతులు రావనేది అది కూడా నేను ఎవరు తప్పుపట్టను. ఇది డ్యూ టు మన గుణాల ప్రభావం. అర్థమైందా? తర్వాత కరోడో కామ్ చోడికే హరినామ్ కరో. భగవంతుని నామం చేయండి. అన్ని పనులు వదిలేయంటే మిమ్మల్ని మొత్తం ఇంటి పనులు అవన్నీ వదిలేయమని మనం ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడెక్కడ నా టైం అంతా కూడా వేస్ట్ చేసి, ఏ పనులు నా టైం వేస్ట్ చేస్తా ఉన్నాయి, నా యొక్క మనసుని ఏ పనులు డైవర్ట్ చేస్తా ఉన్నాయి. కాబట్టి దయచేసి దాని లాఖో కామ్ చోడుకే కరోడో కామ్ చోడుకే హరినాం చేయాలా, హరినాం చేయించాలా, 1000 కోట్ల పనులు వదిలేసి. కాబట్టి ఇది చాలా ఉత్తమమైనటువంటి సంవత్సరంలో ఎప్పుడు మనకి ఇటువంటిది ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. అప్పుడప్పుడు కొన్నిసార్లు కొంతమంది ఇస్తున్నారు. నిజామాబాద్లో ఒకసారి ఈ ప్రోగ్రాం పెట్టినప్పుడు కాంపిటీషన్ వచ్చింది. అందరూ ప్రభుజీ నేను దానం ఇస్తానని ఒక చిన్న ప్రోగ్రాం చేసాం. కొత్తగా నిర్మల్ నుంచి ఒక భక్తుడు వచ్చాడు. ఆయన కూడా అప్పుడే ఫస్ట్ టైం వచ్చాడు. సో ఇలా జస్ట్ ఆ స్టేజ్ మీద లెక్చర్ అయిన తర్వాత అనౌన్స్ చేయగానే సో ప్రభుజీ కూడా 2-3కి దానం అక్కడక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే నిజంగా దానం భగవద్గీత ఇవ్వాలనుకుంటున్నారో, అనౌన్స్ చేశారో, మాలలు ఇవ్వాలనుకుంటున్నారో పర్సనల్ గా రండి. మన దగ్గర టెంపుల్ కౌంటర్ ఉంటుంది. అంటే వాసుదేవ స్థితికి ఒకరిని మనం ఉద్ధరించడానికి కొరకు. సో ప్లీజ్ కమ్ అండ్ డొనేట్ జప్మాల ఆర్ భగవద్గీత. ఓకే. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులనడి చతుర్వ్యూహంగా భగవానుడు విస్తరించుటను గురించి వేద వాంగ్మయం పేర్కొనబడింది. మహత్తత్వపు పునఃప్రకటనందు ఈ చతుర్వ్యూహము ప్రకటమగుచుండును. అంతరముందు పరమాత్మునిగా విరాజిల్లుచున్నవాడే తొలుత వాసుదేవునిగా విస్తరించును. ఇక్కడ మనకు ప్రతి ఒక్కరి హృదయంలో పరమాత్మ క్షీరోదక సాయి విష్ణువు, ఆ క్షీరోదక సాయి విష్ణువే మనకు బాహ్యంగా వాసుదేవుడిగా విస్తరిస్తున్నారు. సో ఈ చతుర్వ్యూహం ఎందుకు అంటే భగవంతుడు మనందరినీ ఉద్ధరించడానికి కొరకు ఆ రూపాలు తీసుకుంటూ ఉంటాడు. వాసుదేవ స్థితి అన్నది భౌతిక వాంఛల అతిక్రమం నుండి విడిపడి ఉండును. ఆ స్థితి అందే మనుజుడు దేవదేవుని అవగతం చేసుకొనగలడు. అది భగవద్గీత యందు అద్భుతమగు లక్ష్యమని వివరింపబడింది. ఇది మహత్తత్వం యొక్క మరి యొక్క లక్షణము. రజ తమో గుణముల కల్మషం నుండి విడిబడి ఉన్నందున వాసుదేవ విస్తారము కృష్ణ భక్తి భావనమనియు పిలువబడును. సో కాబట్టి వాసుదేవ స్థితి అంటే కృష్ణ భగవానుడికే సంపూర్ణ శరణాగతి పొంది భగవంతుని సేవించడమే. ఈ విధంగా 8 ఫార్ములాస్ ఇందాక చెప్పాము. మనము యోగా అంటే, తర్వాత క్రియ అంటే, వేద అంటే భగవంతుని యొక్క జ్ఞానము, భగవంతుని యొక్క
గురించి ప్రీత్యర్థం కర్మ చేయటము, భగవంతుడి అనుభూతి అనర్చుకోవడము, తపస్సు, భగవంతుని తెలుసుకోవడము, ఈ విధంగా ధర్మము, భగవంతుణ్ణి సేవించడం, భక్తియుక్త సేవ చేయడం. ఈ విధంగా ప్రతిదీ భగవంతుడు సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్. మన ఇంట్లో భగవంతుడే సెంటర్ పాయింట్ పెట్టుకొని ఎవరైతే జీవిస్తా ఉంటారో అది వాసుదేవ స్థితి. ఇట్టి స్పష్టముగు అవగాహన స్థితి దేవదేవుని ఎరుగుటకు మనుజునకు తోడ్పడును. వాసుదేవ స్థితి భగవద్గీత యందు క్షేత్రజ్ఞుని గాను, క్షేత్రము నెరిగిన వాణిని మరియు పరమ జ్ఞాతను సూచించును కూడా వివరిస్తుంది. ఒకానొక దేహమునందు నిలిచి ఉండే జీవుడు ఆ దేహమును మాత్రమే ఎరిగి ఉండును. కానీ పరమ జ్ఞాతయగు వాసుదేవుడు మాత్రం ఒకానొక దేహమును మాత్రమే గాక అన్ని దేహముల కర్మక్షేత్రమును ఎరిగి ఉండును. కనుక శుద్ధ చైతన్యమునందు కృష్ణ భక్తి భావన యందు నెలకొనుటకు మనుజుడు వాసుదేవుని అర్చించవలెను. వాసుదేవుడు అనగా ఒంటరియగు కృష్ణుడని భావము. కృష్ణుడు లేదా విష్ణువు ఆంతరంగిక శక్తితో కూడి ఉండక ఒంటరిగా ఉన్నప్పుడు వాసుదేవుడిని పిలువబడును. ఆంతరంగిక శక్తితో కూడి ఉన్నప్పుడు అతడు ద్వారకాధీశుడిని పిలువబడును. అనగా శుద్ధ చైతన్యమును కృష్ణ భక్తి భావనను పొందుటకు మనుజుడు వాసుదేవుని అర్చింపవలెను. బహుజన్మల పిదపనే జ్ఞానియగు మనుజుడు వాసుదేవుని శరణమును అందునని భగవద్గీత యందు వివరింపబడింది. కానీ అటువంటి మహాత్ముడు అరుదు. దీనికి 7.19 వాసుదేవ సర్వమితి స మహాత్మా సుదుర్లభ. వాసుదేవుడే సర్వస్వము అని తెలుసుకొని జీవించేవాడు చాలా తక్కువ మంది ఉంటారని మనకు చెప్తున్నారు. అది కూడా ఎన్నో జన్మల జ్ఞానము తర్వాత ఆ జ్ఞానం పరిపూర్ణంగా ఎదిగింది లేదా అనేది అప్లికేషన్ పార్ట్. మనము కొద్దిగా నేర్చుకున్నా దాన్ని అప్లై చేయాలి. కొద్దిగా నేర్చుకున్నామా అప్లై చేయాలి. ఒక్కొక్క స్టెప్ మనం పైకి ఎదుగుతా ఉంటే సో ఒకానొక రోజు 100%కు మనము రీచ్ కాగలుగుతాము. సో దీంట్లో 2 రకాలు చెప్తారు. భగవంతుడు తన ఆలాదిని శక్తితో ఉన్నప్పుడు ద్వారకాధీశుడు, భగవంతుడు బృందావన్ కృష్ణచంద్ర అంటే రాధాకృష్ణ అంటారు. అదే అందు గురించి మనకు మహాభారతంలో కూడా హస్తినాపురంకి వచ్చినప్పుడు అందరూ వాసుదేవ్ అని పిలుస్తూ ఉంటారు. ఒక్కడే వస్తాడు. అక్కడ వాసుదేవ కృష్ణ ఒంటరిగా ఉంటాడు. కాబట్టి అటువంటి సో అంటే మనం కూడా ఫ్యామిలీలో ఉన్నా కూడా మనం ఆ దేవదేవుని పైన సంపూర్ణ శరణాగతితో ఎవరైతే కొలుస్తారో వాళ్ళు వాసుదేవ స్థితికి ఎదుగుతారు. అదేవిధంగా ఇక్కడ క్షేత్రజ్ఞ. క్షేత్రం అంటే 2 రకాల క్షేత్రాలు, 2 రకాల క్షేత్రజ్ఞులు. ఒకటేమో జీవుడు తన క్షేత్రం అంటే దేహము. భగవంతుడు ఈ యొక్క విశ్వమంతా క్షేత్రము. భగవంతుడు క్షేత్రజ్ఞుడు, పరమ క్షేత్రజ్ఞుడు. మొత్తం ఈ విశ్వములో ఉన్న ప్రతి అణువు గురించి భగవంతుడికి తెలుసు కాబట్టి సుప్రీం క్షేత్రజ్ఞుడు. మనము మైన్యూట్ క్షేత్రజ్ఞుడు. మనం చెప్పాలంటే మన దేహం గురించి కూడా మనం సంపూర్ణంగా తెలుసుకోలేము. మిథ్య అహంకారం నుండి బయటపడుటకు మనుజుడు సంకర్షణని అర్చించవలెను. సో మన లోపల ఇంకా ఈ భ్రాంతిమయ జీవితం ఉంది, అహంకారం ఉంది. వీటి నుంచి మనం బయటపడాలంటే సంకర్షణని అర్చించవలను. శివుని మాధ్యములను అంటే సంకర్షణని ఏ విధంగా మనం అర్చించవచ్చు. చాలా మంది మన లోపల వివిధ దేవతారాధకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఏ విధంగా వాళ్ళ ఆరాధనను భగవంతుడి వైపు మళ్లించవచ్చు అనేది మనకు ఇక్కడ ఉపాయాన్ని తెలియపరుస్తున్నారు. శివుని మాధ్యములను సంకర్షణని అర్చించవచ్చు. శివుని దేహమును చుట్టియుండు సర్పములు సంకర్షణని ప్రాతినిధ్యంలే. శివుడు సర్వదా సంకర్షణని ధ్యానము సంలగ్నమై ఉండును. సంకర్షణని భక్తునిగా శివుని నిజముగా ఆరాధించువాడు మిథ్యా అహంకారం నుండి బయటపడును. సో ఎవరికైతే సో ఈ మిథ్య అంటే లేని దాన్ని ఉన్నట్టుగా భావించడము. ఇక్కడ మనము భగవంతుణ్ణి మనం భావించినా భావించకున్నా భగవంతుడే సర్వస్వము, భగవంతుడే ఈ విశ్వానికి యజమాని, సృష్టికర్త, ఎవ్రీథింగ్ మనం భావించినంత మాత్రం కాదు. సో కాబట్టి ఇక్కడ మనము అటువంటి మిథ్య నుంచి మనం బయటపడాలంటే సంకర్షణ అంటే భగవంతుడి యొక్క సేవకుల్లో ఉత్తమ సేవకుడు. సో మనకు అనంత శేషుడే సంకర్షణుడు. అటువంటి సంకర్షణుడు ఎప్పుడు కూడా శివుడు ఆ సంకర్షణుని యొక్క ప్రాతినిధ్యమైనటువంటి సర్పాన్ని ధరిస్తూ ఉంటాడు.
ఎప్పుడైతే శివుడిని చూసినప్పుడు ఆ సర్పాన్ని చూస్తే మనకు మదిలో సంకర్షణుడు గుర్తు రావాలి. ఆహా! హే సంకర్షణ భగవాన్, నన్ను మీ యొక్క పాదపద్మ సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని కల్పించండి త్రూ శివ. సో శివుడి దగ్గర వెళ్ళి, ప్రభు మీరు నిత్యము నిరంతరము సంకర్షణుని ధరిస్తున్నారు. ఆ భగవన్నామం రామనామం చేస్తున్నారు. నాకు ఆ రామనామం పట్ల, సంకర్షణుని పట్ల నాకు ప్రేమ కలగట్లేదు. దయచేసి నాకు ఆ ప్రేమని ప్రసాదించండి. భగవంతు నామం పట్ల ప్రేమ నాకు కలగట్లేదు. ఆ భగవన్నామం చేసేటువంటి రుచికరంగా, ఆసక్తితో చేసేటువంటి భావంతో సేవ చేసేటువంటి దాన్ని ప్రసాదించండి అని వేడుకున్నప్పుడు మనం ప్రేమ స్థితికి ఎదగగలుగుతాము. నెక్స్ట్, మానసిక క్లేశం నుండి విడుదలను కోరువాడు అనిరుద్ధిని అర్చించవలను. ఈ ప్రయోజనం యొక్క ఈ శాస్త్రములందు చంద్రుని అర్చనము ఉపదేశింపబడింది. కొంతమంది చంద్రుడిని అర్చిస్తూ ఉంటారు. అది మానసిక ఆ, ఆ, మనకు శాంతి కొరకు. కానీ అదే మానసిక అంటే ఆల్టర్నేట్ ఉన్నాయి అన్నట్టు భగవంతుడి యొక్క అవతారాలు. సో ఇక్కడ చంద్రుని అర్చన ఏదో ఎవరైతే చేస్తారో వాళ్ళు ఈవెన్ అనిరుద్ధిని అర్చన చేస్తారో వాళ్ళు చాలా సులభంగా మానసిక మనోభ్యత, సో ఎప్పుడు మనసు అశాంతిగా ఉంటుంది. సో ఆ మానసిక శాంతిని పొందాలంటే అనిరుద్ధ భగవంతుని అంటే కృష్ణుడిని మీరు సేవించండి. నెక్స్ట్, అదే విధంగా బుద్ధి అందు స్థిరత కొరకై మనుజుడు ప్రద్యుమ్నుని అర్చింపవలను. బ్రహ్మదేవుని అర్చనం ద్వారా అతనిని చేర సాధ్యమగును. ఈ విషయంలన్నీ వేదవాంగ్మయమునందు వివరింపబడింది. దీంట్లో ఏంటంటే వివిధ దేవతారాధన ఎవరైతే చేస్తున్నారో ఓకే, కానీ అదే దేవతారాధన చేసేప్పుడు మన యొక్క లక్ష్యం భగవంతుడు కృష్ణ భగవానుడు ఉండాలా, లేదా డైరెక్ట్ భగవంతుడు అన్ని ధర్మాలను వదిలేసి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి 18.66. డైరెక్ట్ నాకు శరణాగతి పొంది నన్ను కొలిస్తే అందరిని కొలిసినటువంటి పుణ్య ఫలాన్ని నేను మీకు ప్రసాదిస్తాను. దేవతల యొక్క రాజు దేవరాజ్ ఇంద్రుడి యొక్క పూజనే భగవంతుడు ఆపిచ్చి స్వయం తన యొక్క సేవ చేయమన్నప్పుడు కొన్ని కష్టాలు వస్తే ఇనిషియల్ గా, కానీ ఆ కష్టానికి భయపడకుండా మళ్ళీ కంటిన్యూ చేసినప్పుడే భగవంతుడు మనం రక్షిస్తాడు. చాలా మంది ఈ కృష్ణ భక్తి స్టార్ట్ చేస్తారు వేరే వదిలేసి, కొంచెం కష్టం రాగానే వేరే వాళ్ళు చూసావాను అది ప్రారంభించావు కష్టం వచ్చింది. నందబాబా వీళ్ళకు కూడా కష్టం వచ్చింది. ఎటువంటి కష్టం? చాలా కుంభవృష్టి. అప్పుడు వాళ్ళు, కృష్ణ నువ్వు చెప్పిన విధంగా మేము నీ మాట విన్నాము, మాకు కష్టం వచ్చింది, నువ్వే ఆదుకోవాలా. కృష్ణ ఏమంటాడు? గోవర్ధనుడు పూజ చేశాం కదా, గోవర్ధనుడు ఆదుకుంటాం, నడవండి వెళ్దాం. డైరెక్ట్ నేను ఆదుకుంటా అని చెప్పకుండా, చూడండి ఇక్కడ కూడా మిథ్య అహంకార. భగవంతుడు ఇతరులు తన యొక్క వేరే రూపమైనటువంటి గోవర్ధనుని ఆదుకుంటాడని చూపించాడు. అప్పుడు ప్రతి ఒక్కరు ఆ విధంగా నేను చేశాను నేను అనేవాడు నిజమైనటువంటి భక్తి చేయలేడు, ఆయన అహంకారి అవుతాడు. సో కాబట్టి ఆ క్రెడిట్ ఎప్పుడు కూడా మనం భగవంతుడికి ఇవ్వాలి. నెక్స్ట్, మహత్తత్వ ప్రకటము పిమ్మట ఈ లక్షణాలన్నీ ఏకమారుగా ప్రకటము కాగలవు. భూమితో సంపర్కము నొందక పూర్వము సహజ స్థితి అందు జలము స్వచ్ఛమును మధురమును నిశ్చలమును అయి ఉండునట్లు పూర్తి శాంతత్వము స్వచ్ఛత అవికారత్వం అననివి విశుద్ధ చైతన్యపు స్వాభావిక లక్షణములైనవి. సో ఇక్కడ ఆత్మ యొక్క లక్షణములు శాంతత్వము, శాంతంగా ఉంటుంది ఆత్మ, ఎందుకంటే పరమ పవిత్రమైన ఆత్మ భగవంతుడి అంశ కాబట్టి. తర్వాత స్వచ్ఛంగా ఉంటుంది, ప్యూర్. దీనికి మనకు భగవద్గీతలో భగవంతుడి యొక్క ఆ వాటి లక్షణాలు అర్జునుడు 10.12 అండ్ 13 మనకు వివరించారు. అంటే భగవంతుడి యొక్క లక్షణాలు ఏదైతే ఉన్నాయో భగవంతుడి అంశ అయినటువంటి మన లక్షణాలు కూడా, అంటే ఆత్మ లక్షణం అలానే ఉంటుంది. అర్జునుడు చెప్తున్నాడు ఈ 12th శ్లోకంలో, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభం. భగవంతుడు యొక్క గుణగణాలను అర్జునుడు చెప్తున్నాడు. నీవు దేవదేవుడవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు, ప్యూర్, తర్వాత పరతత్వము, శాశ్వతుడవు, దివ్యుడవు, ఆది పురుషుడవు. అంటే ప్యూర్ ఇక్కడ మనకు కూడా లక్షణాలు, మనం కూడా శాశ్వతం ఉంటాము. తర్వాత మన లక్షణాలు స్వచ్ఛత, వికారము, అవికారము. సో వికారం అంటే వివిధ రకాలైనటువంటి ఆ మన యొక్క ఆ కోరికలు అనుకోవచ్చు, రకరకాల పట్ల మన యొక్క శ్రద్ధ. అవికారత్వము అనేవి విశుద్ధ చైతన్యము స్వాభావిక లక్షణం. భౌతికమైనటువంటి కోరికలు, వాంఛలు ఇవన్నీ ఏమి ఉండవు. శాంతము, స్వచ్ఛత, అవికారత్వం ఇది భగవంతుడి లక్షణము. మన యొక్క ఆత్మ యొక్క శుద్ధ సత్వంలో ఈ విధంగా ఉంటుంది. ఎప్పుడైతే నీరు
మేఘాల నుంచి కురుస్తున్నటువంటి వర్షపు నీరు మీరు ఎప్పుడన్నా ఇలా పట్టుకొని చూడండి, చాలా ప్యూర్‌గా ఉంటుంది. ఎప్పుడైతే భూమిని తగులుతుందో అప్పుడు కంటామినేట్ అవుతుంది. మలినం దాన్ని అంటుకుంటుంది. విశుద్ధ చైతన్య స్థితి అంటే కృష్ణ భక్తి భావనం అనున్నది ఆది యందు నెలకొని ఉండును. సృష్టి అనంతరమే చైతన్యం మలినపడబోదు. భౌతికంగా మలినపడిన కొలది జీవుని చైతన్యము మరుగున పడుచుండును. విశుద్ధ చైతన్యమునందు మనుజుడు దేవాదేవుని కొద్దిగా తెలుసుకొనగలడు. పరిశుద్ధము నిశ్చలమును అయిన జలమందు సమస్తము స్పష్టంగా గాంచగలిగినట్లు విశుద్ధ చైతన్యము కృష్ణ భక్తి భావన నందు మనుజుడు సమస్తమును యథారూపమున గాంచగలడు. అతడు భగవానునే గాక తన స్వీయ అస్తిత్వమును సైతము గాంచగలడు. అటువంటి చేతనా స్థితి మిగుల ప్రసన్నకరమైనది, పారదర్శకమైనది, శాంతిమయమైనది. ఆది యందు చైతన్యం ఆ రీతిని విశుద్ధమే అయ్యుండును. లైక్ ఎట్లయితే ప్యూర్ వాటర్‌లో ఇలా మనం చూస్తే దాంట్లో ఉన్న అడుగున ఉన్నటువంటి చాలా సార్లు మనం ఎక్కడైనా టెంపుల్స్ ఎక్కడ చాలా ప్యూర్‌గా ఉందంటే కాయిన్స్ ఏస్తారు, చూస్తారు. చాలా తేట తెల్లంగా కనబడతా ఉంటుంది. అదే విధంగా ఆత్మ శుద్ధ సత్వంలో భగవంతుని చాలా యాజ్ ఇట్ ఈస్‌గా యథాతథంగా చూడగలుగుతుంది. కానీ ఎప్పుడైతే ఈ భూమిని టచ్ చేస్తుందో అప్పుడు మన లోపల త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహం ఎట్లయితే వాటర్ భూమిని టచ్ చేసినా మురికవుతుందో, మనము తల్లి గర్భాన్ని టచ్ చేస్తామో, అప్పుడు ఎంటర్ అవుతామో, అప్పుడు త్రిగుణాలతో కూడుకున్నటువంటి దేహము రావడం వల్ల మనకు భగవంతుడికి మలినం అనే పొర వస్తుంది. ఎప్పుడు భగవంతుని చూడలేకపోతాం. కాబట్టి మళ్ళీ భగవంతుడిని చూడాలంటే ఆచార్యులు చెప్తారు సాధన కావాలి. ఎటువంటి సాధన? భగవంతుడి యొక్క ఆ! శ్రవణ కీర్తన నవదహ భక్తుల్లో ముఖ్యంగా శ్రవణ కీర్తన సాధన ద్వారా మరి ఆ సాధన ఎలా చేయగలుగుతాము? సాధు సంఘంలో సాధన చేస్తే అప్పుడు మన లోపల ఉన్నటువంటి సాధన అంటే సాధు సంఘంలో భజన క్రియ చేస్తాం. అది సాధన. ఆ భజన క్రియ ద్వారా అనర్థాలు అంటే మనను భగవంతుడు మనం చూస్తాడు. మనం భగవంతుడిని చూడలేకపోయేటువంటి ఒక పొర అంటే ఆ మలిన పొరను తొలగించుకోవడమే సాధన. అనర్థ నివృత్తి అనే మలిన పొరను తొలగించుకున్నప్పుడు మనకేమవుతుందప్పుడు? నిష్ట ఏర్పడుతుంది. యెస్ కనబడతా ఉంటే చూడాలనిపిస్తది. ఏం కనబడకపోతే ఏం చూడు. ఇప్పుడు వాయిస్ నాది వినబడతలేదనుకోండి, వినబడతలే అని చెప్పేసి సైలెంట్‌గా మనం వెళ్ళిపోతాం. వినబడుతున్నాము అంటే అలానే చూడాలనుకుంటాం. నిష్ట. భగవంతుని సేవించాలనే నిష్ట ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆ నిష్ట అంటే ఒక నియమానుసారము అంటే మన లోపల అనర్థాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడం ఎట్లా అంటే, నేను కంప్లీట్‌గా ఫ్రీ ఉన్నా ఏం పని లేదు, పాట లేదు, టైమ్ పాస్‌కి ఒకసారి మొబైల్ ఆన్ చేస్తాం. ఎన్ని పనులున్నా గూడా ఈ సమయం వచ్చిందంటే ఆటోమేటిక్‌గా మొబైల్ ఆన్ చేసి మన చెవులు, కర్ణములు భగవత్ కథామృతాన్ని కోరుకోవటము, ఈ యొక్క కళ్ళు ఆ భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనము, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడి యొక్క ఆ! దర్శనంతో శ్రవణం చేయడము అనేది కోరుకున్నాయనుకోండి. అది మన యొక్క అనర్థ నివృత్తి జరిగి నిష్ట ఏర్పడ్డట్టు. అలా ఎక్కడైనా ఉండని అంతా ఫ్రీ టైమ్ పాస్ కొరకు ఆన్ చేసేవాడు పెద్ద గొప్ప గాదు. ఎంత బిజీ ఉన్నా గూడా, ఆ బిజీ కంటే గూడా ఈ బిజీ గొప్పది. మనం చెప్పాలా బిజీ అనే పదం భగవంతుడి సేవకు ఉపయోగించేది నిజమైన బిజీ అనే పదం అంట. "ఏం ప్రభు ఈరోజు క్లాస్‌కి కొంచెం బిజీ ఉండే ప్రభుజీ." యూ ఆర్ నాట్ బిజీ. యూ ఆర్ నాట్ ఇన్ ఏ మోడ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆర్ ప్యాషన్. యూ ఆర్ నాట్ ఇన్ ఎ సత్వ. బిజీ అనేది మనం చెప్పాలా, భగవంతుడి యొక్క కథామృతంలో బిజీ, భగవత్ సేవలో బిజీ అనేది నిజమైన బిజీ అని చెప్పాలి. చాటి చెప్పాలి లోకానికి. అర్థమైందా? సో, కాబట్టి ఈ విధంగా ఎవరైతే తన మలినాన్ని తొలగించుకుంటారో వాళ్ళు ఆ అటువంటి స్థితి మిగిల ప్రసన్నకరమైంది, పారదర్శకమైంది, శాంతిమయమైంది. సో, ఆ స్థితికి ఎవరైతే చేరుకుంటారో ఆ చైతన్యాన్నే మనం విశుద్ధ చైతన్యము అంటున్నారు. అదే వాసుదేవ స్థితి. జై బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्रील प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।